సూర్యనారాయణ గారు, చివరగా ఒక సహాయం చేసే వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా మీకు మూడిట్లో ఏది మంచి? నాకు ఫిలిం నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీగా ఇవాళ ఇక్కడ కూర్చున్నా. నేను 30 సంవత్సరాలు ఈ పదవిలో ఉన్నాను. ఇది నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎంతోమంది పెద్దవాళ్ళ అందరికీ కూడా ఇక్కడ మేము స్థలాలు రిజిస్టర్ చేశాను. ఎంతోమందికి ఇక్కడ నేను ఫ్లాట్లు కట్టించాము. దాదాపుగా రీసెంట్గా కూడా 50 మంది సినిమా వాళ్ళకి పక్కాగా మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇచ్చాము. అది కూడా కాస్ట్ టు కాస్ట్, ₹1 ఎక్స్ట్రా తీసుకోకుండా. మరి అట్లాగే ఇక్కడ సెక్రటరీగా కూర్చుని ఫిలిం నగర్ దైవ సన్నిధానం అనే టెంపుల్స్ కట్టించాము. ఇక్కడ సెక్రటరీగా ఉంటూ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కి స్థలం ఇచ్చి అక్కడ బిల్డింగ్ కట్టించాము. క్లబ్ మేమే పెట్టాము ఇక్కడ. అట్లాగే ఒక సాయిబాబా టెంపుల్ కట్టించాము ఇక్కడ. అది కూడా ఇక్కడ ఉంది రోడ్ నెంబర్ 10లో. అట్లాగే ఫిలిం నగర్లో ఒక స్థలాన్ని ఆ రోజుల్లో సరిగా కరెంట్ అప్ అండ్ డౌన్స్ ఉండి సరిగా కరెంట్ లేకపోతే ఒక సబ్స్టేషన్కి 2000 గజాలు ఫ్రీగా ఇచ్చి ఈ ఏరియాలో కరెంటు ఇబ్బంది లేకుండా చేసాం. అట్లాగే ఈ ఏరియాలో దాదాపుగా 30 సంవత్సరాల క్రితం అన్ని గుడిసెలు, అన్ని బస్తీలు ఉండే. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో 700 గజాలు ఫైర్ స్టేషన్కి ఇచ్చాం. ఇవాళ ఫైర్ స్టేషన్ వచ్చినా, ఇవాళ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వచ్చినా, ఇక్కడ సాయిబాబా గుడి వచ్చినా, అట్లాగే క్లబ్ వచ్చినా, దేవాలయాలు వచ్చినా అన్నీ నేను ఇక్కడ ఈ సీట్లో కూర్చొని తయారు చేసినయే. 30 సంవత్సరాల చరిత్ర మా డివిఎస్ రాజు గారు ఆ రోజుల్లో తయారు చేసే పుస్తకంలో కూడా పెట్టారు. నేను ఫిలిం ఇండస్ట్రీ వాడిగా నాకు చాలా పదవులను నేను దైవ సన్నిధానం జాయింట్ సెక్రటరీగా చేశా 15 ఏళ్ళు. అట్లాగే దాదాపుగా 13 సంవత్సరాలు ఫిలిం నగర్ క్లబ్కి ట్రెజరర్గా చేశా. అట్లాగే మరి ఈ రోజుకి నేను ట్రస్టీని సాయిబాబా గుళ్ళో. అట్లాగే మరి కౌన్సిల్లో మెంబర్ని, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. ఎన్ని ఉన్నా కానీ నేను ఈ సొసైటీ సెక్రటరీగా చేసినంత తృప్తి, ఈ సొసైటీ సెక్రటరీగా నేను చేసిన పనులు చాలా హ్యాపీగా ఉన్నాయి. అంటే నాకు వేరే బర్డెన్స్ ఏమీ లేవు. నాకు ఒకటే కూతురు ఉంది కాబట్టి ఆమెకి మ్యారేజ్ చేసినాక వాళ్ళు అమెరికా వెళ్ళి మళ్ళీ అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత నాకు 2 మనవాళ్ళు ఉన్నారు. అంతే. ఆ 2 మనవాళ్ళు, ఒకడు డాక్టర్, ఒకడు ఇంజనీరు. నేను ఎవరికి సంపాదించి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నా సంపాదన ఏదైనా అంటే మన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది, పేదవాళ్ళకి అందరికీ, ఏదో ఆ పనికి ఈ పనికి అని చెప్పి. బట్ నాకు తృప్తినిచ్చింది మాత్రం ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ, కార్పొరేటర్ కంటే కూడా. అయితే ఇప్పుడు కార్పొరేటర్ కొత్త భవనాలు కట్టాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడో ఒక చోట కరప్షన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ విషయంలో మీరు ఎలా వెళ్తారు? ఎవరన్నా? నేను ఇక్కడ రెండోసారి కార్పొరేటర్గా అయినప్పుడు నాకు కొంతమంది కంప్లైంట్ చేశారు. ఏమండి, ఇంతకుముందు కార్పొరేటర్లుగా చేసిన వాళ్ళు ఏదో బోర్ వేస్తే 25,000 అడుగుతున్నారండి, ఇల్లు కడితే ₹1,00,000 అడుగుతున్నారండి అంటే నేను చెప్పాను, నేను ఇప్పుడు కార్పొరేటర్గా వచ్చాను, ఎక్కడైనా సరే ₹1 ఎవడైనా లంచం అడిగితే నా నోటీస్కి తీసుకురామను. ఎక్కడైనా సరే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే, వాటర్ వర్క్స్లో కానివ్వండి, లేకపోతే ఇంకో పనికి కానివ్వండి, లేకపోతే టౌన్ ప్లానింగ్లో కానివ్వండి, మీకు ఏదైనా పనిగా అసలు 50 గజాలు 60 గజాలు 40 గజాల వాళ్ళకి అసలు టౌన్ ప్లానింగ్కి వెళ్ళి ప్లాన్ శాంక్షన్ చేయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా 4 ఫ్లోర్లు కట్టేసుకుంటున్నారు, హ్యాపీగా కట్టుకుంటున్నారు. ఎవరికి ₹1 లంచం ఇవ్వకుండా. ఇవాళ ఇక్కడ నేను కూర్చున్నాను అంటే ఒక కార్పొరేటర్గా నాకు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అదే. ఏమంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎవ్వరూ మమ్మల్ని ₹1 అడగట్లేదు, ఎవరికి ₹1 లంచం ఇవ్వట్లేదు. మీరు రాకముందు మాత్రం మా దగ్గర బాగానే వసూలు చేసుకున్నారు, వాళ్ళ సంగతి వదిలేసేయండి, ఇప్పుడు మీరే కావాలి మాకు అని చెప్పి రోజు నా ఇంటికి వచ్చి నాకు నమస్కారం పెట్టేవాళ్ళు 3 మంది ఉన్నారు. అయితే ఇదంతా మీకు ఫిలిం సిటీ వాళ్ళతో, ఫిలిం నగర్తో ఉన్నటువంటి సంబంధాలు పెద్ద పెద్ద ల్యాడ్తో. కానీ రాజకీయంలోకి వచ్చినాక అటు తెలుగుదేశంలో అయితే మిమ్మల్ని సపోర్ట్ చేసే కార్యకర్తలు ఉంటారు చాలామంది కూడా. వారి విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? వారికి ఏమైనా సేవ కార్యక్రమాలు? కార్యకర్తలు ఇప్పుడు నేనున్నాను, నేను కూడా ఒక కార్యకర్తనే. నేను విజయరామారావు గారిని ఫాలో అయ్యా.